ఐ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్ హిమ్. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఈరోజు ఊపిరి పీల్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే అది నాకు ఈ భగవాన్ ఇచ్చిన అదృష్టమే. అందుకే నన్ను తీసుకెళ్ళలేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఇంకా నేను అప్పటి నుంచి మా ఆయన మీద ప్రేమ ఎంత ఎక్కువ అయిపోయింది తెలుసా నాకు. ఎవ్రీడే ఐ లవ్ హిమ్ మోర్ 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 బికాస్ హీస్ ఫ్రమ్ తిరువన్నామలై. అది ఈ బార్న్ ఇన్ తిరువన్నామలై. వాట్ ఎ గ్రేట్ పర్సన్ ఈజ్. ఈ బార్న్ ఎంత అదృష్టం ఉండాలి. పుట్టాడు, పెరిగాడు, కొన్ని వందల సార్లు రమణాశ్రమంలో ఉన్నాడు, గిరి ప్రదక్షిణ చేశాడు. ఇంకా అతన్ని అడ్మైర్ చేయడం పెళ్లి జరిగిందేమో కూడా. అదే ద డెస్టినీ. యూనో మా మదర్ పేరు వెంకటరమణమ్మ, భగవాన్ పేరు వెంకటరామన్. నన్ను భగవాన్ ఎప్పుడో చూస్ చేసుకున్నారు. ఎప్పుడో మా అమ్మ కడుపులో పుట్టక ముందే ఏమో మా అమ్మనే చూస్ చేసుకున్నారేమో. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు నా పిల్లలు అంటారు, నువ్వు ఎలా వెళ్తావమ్మా, నువ్వు అంత తొందరగా, నువ్వు అందరికీ భగవాన్ గురించి చెప్పాలి, అందరికీ అరుణాచలం గురించి చెప్పాలి, అందుకే నేను ఇలా ఎన్ని కథలు ఎన్నిసార్లు విన్నామంటే అరుణాచలం గురించి ఎంతమంది చెప్తూ ఉంటారు. మొన్న కూడా నాకు జయలలిత గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రమణ మహర్షి అంటే ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ ఆవిడ చెప్తోంది. ఎలా ఉంటదంటే ఇల్లంతా భగవానే ఉంటారు, ఎటు చూసినా. మాకు ఇంకేది మెడిటేషన్ చేస్తావా? అది కూడా నేను చెప్తాను. నేను అసలు మెడిటేషనే ఎప్పుడో ఒకసారి చేశాను. నేను కళ్ళు మూసుకోవాలంటేనే నాకు భయం ఇప్పటికీ. హౌ హీ చూస్డ్ మీ ఐ డోంట్ నో. ఐ హావ్ ఎ చార్టర్ బాక్స్. అంతే. మా ఆయననే నన్ను భరించలేకపోతున్నాడు. నా మాటలకి సైలెంట్గా వెళ్ళి డోర్ వేసుకుంటూ ఉంటాడు. పాపం భగవాన్ కదా అనిపిస్తూ ఉంటుంది, నేను చెప్పేవన్నీ వింటూ ఉంటాడు అని చెప్పి. ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉంటారు రమణాశ్రమంలో. ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ విల్ కాల్ హిమ్ అప్ప. మొన్న వచ్చారు కదా మీ ఇంటికి. వచ్చారు కదా అప్ప. అంతకుముందు అంకుల్ అనేదాన్ని. మన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత హీ టోల్డ్ మీ దట్ యు ఆర్ మై డాటర్. హీఈస్ ఎ సెయింట్. నేను డిటాచ్మెంట్తో ఉన్న వాళ్ళని కూడా అటాచ్మెంట్ చేసుకొని వస్తాను. అప్ప ఈజ్ లైక్ మై, ఎలా అంటే నాకు ఒక భగవాన్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. ట్రెజర్గా ఫీల్ అవుతాను. అప్ప లవ్, అప్ప అఫెక్షన్, నా పిల్లల్ని చూసుకోవడం కానీ ఎంత ప్రేమగా ఉంటారో మాతోటి. అప్ప ఈ విల్ టెల్ ఆల్వేస్ యువర్ మై భగవాన్స్ గిఫ్ట్ అని, మీరు నాకు భగవాన్స్ గిఫ్ట్ అని. అలా నాకు భగవాన్ ప్రతి చోట ప్రేమని ఇస్తున్నారు. అది అందరు కొన్ని వేల మంది ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు, కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వండి, నాకెందుకు ఆయన కనెక్ట్ అయ్యారు. సో వితౌట్ భగవాన్ నథింగ్ ఈజ్ దే. నేను అప్పకి చెప్తూ ఉంటాను, భగవాన్ నేను చెప్పేవి విని విని కొంచెం నిన్ను ట్రాన్స్ఫర్ చేద్దామని నన్ను పరిచయం చేశాడేమో అప్ప, అంటే నా మాటలు వినడానికి విసుగెత్తిపోయిందేమో అంటాడు. నో నీకు ఎక్కడికక్కడ నమ్మకం రీఇన్ఫోర్స్ అయ్యి ఇంకా బలపడుతుంది జీవితం మీద, మనిషి మీద, ప్రకృతి మీద. ఇప్పుడు నాకు అసలు పెద్ద ఏది లేదు తెలుసా. నాకు ఇంతకు ముందు ఉన్న లైఫ్కి ఇప్పుడు నేను ఎలా అయినా, అంటే కన్నన్ ఎలా చెప్పేవాడు అంటే జీరో నుంచి పోదాంలే, మళ్ళీ పోదాం, ఏముంది, ఇప్పుడైతే రెడీగా ఉన్నా, ఏం ప్రాబ్లం వచ్చినా సరే అన్నీ అమ్మేసుకొని అరుణాచలం వెళ్ళిపోదాంలే, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. అంతే కదా. మా ఊరికి మేము వెళ్ళిపోయామని చెప్పుకోవచ్చు కదా కావాలంటే. బాధ్యతల్ని మించి ఏముంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఏమీ లేకుండా నీ లైఫ్ వెతుక్కున్నావు, మరి నీ పొట్టన పుట్టిన పిల్లలు అంతకంటే వాళ్ళు అసలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం. దే ఆర్ సో మెచ్యూర్డ్. వై? బికాస్ నన్ను చూసి చూసి చూసి, నా చుట్టూ మనుషుల్ని చూసి, చుట్టూ ఇది చూసి వాళ్ళు బ్రతకడం దేవుడు నా త్రూ నేర్పించేశాడేమో వాళ్ళకి అనిపిస్తుంది. మరి ఇప్పుడు లౌకికంగా నీ ప్రయాణం ఎట్టు నిహారిక? ఇన్ని జరిగాయి లైఫ్లో, ఇంత రిఫ్లెక్షన్లోకి వచ్చేసావు. నథింగ్ అక్క, నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నా లైఫ్లో నేను తెలుసుకుంది అదొక్కటే. ఇప్పటికైతే ఈ సెకండ్ నేను ఫీల్ అవుతాను, ఈ సెకండ్ కాదు, నేను బ్రతికినన్ని రోజులు నాకు భగవాన్ ఇచ్చిన గిఫ్ట్. ఆ రోజు నాకు ఆయన దారి చూపకపోతే నేను లేను. నేను బ్రతుకున్నానంటే ఆయన దగ్గర ఉంటే చాలు. నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు అనుకుంటాను. ఎవ్వరు ఏ రిలేషన్ కూడా వద్దనుకుంటాను. ఆయన కావాలా, నువ్వు ఎవరు కావాలి అంటే నాకు ఆయనే కావాలని. నేను మొన్న ఎప్పుడో కన్నన్కి చెప్పాను, కన్నా నువ్వు ఇలా ఉంటే చాలా కష్టం, నువ్వు ఏజ్ అయిపోతుంది నీకు, నువ్వు చాలా చాదస్తం చేస్తున్నావు, నిన్ను ఎవరు చూసుకోరు ఇలా ఉన్నావంటే, నేను ఉన్నప్పుడే నువ్వు వెళ్ళిపోతే బెటర్, నేను తప్ప నిన్ను ఎవరు భరించలేరు అని చెప్పాను. అయ్యో డోంట్ వర్రీ అమ్మా, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పాడు. నేను పోతే ఏం చేస్తావు నువ్వు అని అడిగా. హీ ఇమ్మీడియట్లీ ఆన్సర్డ్, నువ్వు పోతే నేనేం చేయనమ్మా, ఆశ్రమంలో ఉండిపోతాను, రమణాశ్రమంలో అన్నాడు. అక్కడేం చేస్తావు నేను పోయిన తర్వాత, అక్కడెవరు చూసుకుంటారంటే అక్కడే నీ సోల్ తిరుగుతూ ఉంటుంది కదా అన్నారా. పోన్లే, ఆ మాత్రం సరదాగా మాట్లాడుకునే ఒక వాతావరణం అంటే హాయిగా
ఉండడం అన్నది అదే So, పెద్ద వరం. అంటే And అంత ఆయనకు కూడా confident, అంటే అర్థమైపోయింది. నేను పోయినా కూడా భగవాన్ వదలనేమో, అక్కడక్కడే తిరుగుతూ ఉంటానేమో అని చెప్పి. సో ఈ ఎంటర్డ్ అవర్ లైఫ్ లైక్, అంటే మా లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ పాజిటివ్, అంటే ఏది జరిగినా సరే ఈ ఈ నిమిషం బాధపడ్డా నెక్స్ట్ సెకండ్ని దానికి ముందుకు వెళ్ళిపోవడం, అది అంటే ఏదైందో అది అవన్నీ సైలెంట్గా ఉండిపోవడం. ఓకే, దేవుడు ఒక ఆన్సర్ ఇస్తాడులే, ఏముంది ఇంతకంటే ప్రాబ్లమా. ఇప్పుడు వేరే, ఇప్పుడు నేను అన్నాను కదా, నేను ఇప్పుడు ఆలోచించడం తెలుసుకుంటున్నా. అంటే ఆ చిన్నప్పుడే నన్ను ఎవడన్నా ఆటో వాడు ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఎన్ని చూస్తుంటాము. నేను అప్పటి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజు ఎవరు, ఈ లాస్ట్ 2 years నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను భగవాన్ దగ్గరికి వెళ్ళడం కోసం ఏమన్నా ఇంత ఇంత ఇది చేసి నన్ను మోటివ్ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళాయేమో. ఇంకా ఆయన చేతిలో నేను ఉండగా నా లైఫ్ గురించి ఎందుకు ఆలోచించాలి. ఆయన ఆయన ఏది చూపెడితే అది, నువ్వు ఇటు వెళ్ళంటే అటు వెళ్తా, అటు వెళ్ళొద్దంటే అటు వెళ్ళను, వాట్ ఎవర్, ఏ పనైనా అదొకటి నేను బిలీవ్ చేస్తాను. నీతిగా నిజాయితీగా ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మా ఇద్దరు ఒకటే బాధ్యత నా లైఫ్లో. కన్నన్ కూడా నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఆయన చేసుకోగలడు. నా పిల్లల్ని ఒక సర్టన్ ఏజ్ వరకు, వాళ్ళకి ఒక డిగ్రీ ఒక పీజీ వరకు నేను చూసుకుంటే దాని తర్వాత ఆ పిల్లలది వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు. అప్పటిదాకా రెస్పాన్సిబిలిటీ అంటే మనం ఫీజులు కట్టడం చూసుకోవడం అది మటుకు చేస్తే చాలు, నాకు అంతకు మించి ఇంకే అక్కర్లేదులే అనిపిస్తుంది. యువర్ సెల్ఫ్ లైట్, అంటే బీమ్ ఆఫ్ లైట్ ప్రపంచంలో. ఎప్పుడు నేను చూసినా, నీ పోస్ట్ చూసినా కూడా ఒక స్పార్క్ కనిపిస్తుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది. నేను ఇంతమంది సెలబ్రిటీలు, ఇంతమంది అంటే రకరకాల మనుషుల ఫెలో జర్నలిస్ట్ ఉంటారు, మీడియా పీపుల్ ఉంటారు. బట్ నీ పోస్ట్ చూసినప్పుడు ఒక నిమిషం ఆగుతాను, ఏం పెట్టింది నిహారిక, ఏం చెప్తోంది అని. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్, అంటే అది నీకుండే పవర్, నీ సోల్కుండే పవర్. ఇవాళ నీ జీవితం గురించి ఇన్ని విషయాలు నాకు ఎప్పుడూ తెలియదు నిహారిక. అంటే టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు, కానీ అది చేసినప్పటికీ నాకు అప్పటికి నేను ఐ డ్రీమ్లో లేను కాబట్టి, నాకు పరిచయం కూడా లేరు కాబట్టి నేను చూడలేదు ఆ ఇంటర్వ్యూ. నువ్వుగా తెలుసు, గలగలా ఒక మంచి డిజైనరు, బాగా మంచి హెల్ప్ చేస్తున్న అందరికీ, వెరీ లవబుల్, ఇవన్నీ తెలుసు. కానీ ఇన్ని వివరాలు ఇవాళ విన్నాక నేను డీప్ థాట్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థాంక్ యూ. అందరి లైఫ్ లో ఒక స్టోరీ ఉంటుంది. నేను అదే చెప్తాను, నేను బయటకు వచ్చి చెప్తున్నాను ధైర్యంగా. చాలా మంది చెప్పరు. చాలా మంది నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అది చెప్పినప్పుడు మీరు ఓపెన్ అవుతున్నారండి. కొంతమంది చెప్తారు మీరు చాలా టూ మచ్ గా చెప్పేస్తారండి అన్ని, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా, మీరు ఎందుకు, మీకంటూ ప్రైవసీ లేదా అని అడుగుతుంటారు. ఐ డోంట్ ఫీల్ దట్ ప్రైవసీ. చాలా మంది దాన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, దాన్ని చాలా హ్యాపీగా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ నీడ్, అట్లీస్ట్ నా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని వందల మంది కన్నన్కి చెప్పుంటారు, మీరు నిహారిక వాళ్ళ హస్బెండా అని అడుగుతూ ఉంటారు కన్నన్ని. కన్నన్ ఏదో షూటింగ్లో అమెరికాలో ఉంటే, మహేష్ బాబు గారు షూటింగ్లో అందరూ ఇక్కడంతా పబ్లిక్ వస్తున్నారని చెప్పి ఎక్కడో హైడ్ చేసుకొని ఎటో లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళ యూనిట్ తోటి సడన్గా ఎవరో ఒక 2 మనుషులు వచ్చి, మీరు కన్నన్ కదా, అక్కడ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, హీరోయిన్స్, వాళ్ళందరినీ కాకుండా మీరు కన్నన్ కదా, అది నిహారిక వాళ్ళ హస్బెండ్ కదా మీరు అని అడిగారంట. వి జస్ట్ స్టార్ట్ టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ అండి, షీఈ్ రియల్లీ అమేజింగ్, అది ఇది అంటే ద వే. ఇప్పటికీ అంటే అక్కడ ఉన్న వాళ్ళు అప్రిషియేషన్ చేస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళు మేము చాలామంది మేము లాస్ట్కి చచ్చిపోవాలనుకున్నప్పుడు నిన్ను చూసి బ్రతికామనుకుంటారు. ఆ ఒక్క మాట చాలు కదా అనిపిస్తుంది. నేను చాలా ఫేస్ చేస్తూ ఉంటా, అందరూ అనుకుంటే ఈమెకేంటి, ఈమె చాలా హ్యాపీగా ఉంటుంది, ఆమె అటు తిరుగుతుంటుంది ఇటు తిరుగుతుంటుంది. అరే వెనకాల అందరి లైఫ్స్లలో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. నాట్ యూ కాంట్ ఈవెన్ జడ్జ్ ఎనీ వన్, ఎస్పెషల్లీ ఉమెన్. అవును, యూ కాంట్ జడ్జ్ ఎనీ ఉమెన్ ఇన్ మై లైఫ్. నేను ఇందాక మార్నింగే అనుకున్నా ఒక విషయంలో, నేను ఏదో మాట్లాడుతుంటే మా వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి గురించి చాలా, అమ్మాయి ఏదో కొంచెం పిచ్చిది తిక్కది అన్నట్టు ఏదో మాట్లాడితే, ఇవాళ నేను బొటిక్లో చెప్పాలనుకున్నా, బొటిక్లో కానీ ఇంట్లో కానీ ఏ ఆడపిల్లని కూడా కామెంట్ చేయొద్దు, టీజ్ చేయొద్దు, మన బొటిక్లో కానీ మన ఇంట్లో కానీ. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు. వి నెవర్ జడ్జ్ ఎనీవన్. వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో. ఎవరు తప్పు చేసే ఒక ప్రాస్టిట్యూట్ కూడా 10 మంది దగ్గరికి, ఒకటితో కాపురం చేయడమే చాలా కష్టంగా ఉన్నప్పుడు 10 మంది దగ్గరికి ఇష్టంగా వెళ్తుందా? తన కష్టం ఏంటో, తనే ఊరికనే ఒకడు ట్రీట్ చేసినట్టు ఇంకొకటి ట్రీట్ చేస్తాడా? హౌ మచ్ షీజ్ పెయిన్, అది ఎందుకు చూడట్లేదు జనాలు? అంతే, కొంచెం మంచిగా కనపడితే చాలు వాళ్ళ మీద రాళ్ళేద్దామని చూసే వాళ్ళే. కానీ సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద నెగిటివ్ పీపుల్. అంటే వెళ్ళిపోతూ ఉండి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఉమెన్ ఎప్పుడు ఎవరికి తల వంచకుండా వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. యు ఆర్ ట్రూలీ అ క్వీన్ ఇన్ అవర్ స్టూడియో టుడే నిహారిక. నువ్వు చెప్పిన ఫైనల్ వర్డ్ అమేజింగ్. అసలు ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ లైక్ దిస్. అండ్ ఒకసారి మీ బొటిక్కి వస్తాను, కొత్త బొటిక్కి. ష్యూర్ అక్క. అండ్ నాకు మంచి డ్రెస్ డిజైన్ చేసి పెట్టాలి. కొత్త బొటిక్లో కూడా తెలుసా, భగవాన్ ఫోటో పెడితే ఎవరన్నాను, మీరు ఇట్లా పెడితే ఎలా అండి, మీరు మంచిగా ఎంకరేజ్, ఇదేంటి
మంచి అట్రాక్ట్ చేసుకునేలాగా పెట్టాలి బొటిక్కి రావాలంటే. ఇలాంటివి పెడితే ఎలా వస్తారు మీ దగ్గరికి అని వస్తారు, అడిగారు. వచ్చే వాళ్ళే వస్తారు, రావాల్సిన నేను వాళ్ళే అన్న వస్తారు. రావాల్సిన వాళ్ళే వస్తారండి. నాకు పెద్ద ఇప్పుడు డబ్బుల మీద ఆశ కూడా లేదండి. ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఏం ఆశలు, పెద్ద డబ్బులు వేసుకోవాలి అవి వేసుకోవాలి ఇలా బతకాలన్న ఆశలు కూడా ఏం లేదండి. ఉన్నారు ఒక 10 మంది జీవితంలో, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఇంకా చాలు. దేవుడు ఇవ్వకపోయినా, నాకు సొంత అమ్మ నాన్న ప్రేమను నాకు ఇవ్వకపోయినా ఇంతమంది ఉన్నారు. అక్క అని పిలిస్తే మీరు పలుకుతారు. తప్పకుండా పలుకుతాను. ఇంత నేను చేసే ప్రతి దాంట్లో మీ అందరి సపోర్ట్ ఉంది. మీరందరు నేను చెప్తానక్క, చాలామంది ఉమెన్ ఎప్పుడు నెగిటివ్ కదా, అంటే చాలామంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు, ఉమెన్ వల్లనే ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం. కానీ నా లైఫ్లో నాకు ఎక్కువ ఉమెనే సపోర్ట్ చేశారు. తప్పకుండా ఇంకా కూడా నీ చాలా లాంగ్ లైఫ్ ఉంది, నీ బ్యూటిఫుల్ లైఫ్, డిఫరెంట్ అసలు ఇంత అడ్వెంచరస్ లైఫ్గా మొదలైంది. సో నీకు చక్కటి ఎక్స్పీరియన్సెస్ తోటి ఎప్పటికప్పుడు నీకు థ్రిల్లింగ్ అండ్ ఇన్స్పైరింగ్ లైఫ్ ఇవ్వాలి దేవుడని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ నిహారిక ఫర్ కమింగ్ టుడే. అక్క, అదే మా మనసు మొత్తం నిండిపోయింది ఇవాళ ఈ వండర్ఫుల్ కాన్వర్జేషన్ తోటి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ రిలేటెడ్ విత్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.